హాయ్ ఫ్రెండ్స్, నేను రాజ్ కుమార్. ఇప్పుడు దుబాయ్ రావద్దు అని ఎందుకు అంటున్నానంటేను, ఏదైనా ఫారిన్ కంట్రీలో గాని ఎక్కడైనా కూడా మీరు జాబ్‌కెళ్ళేటప్పుడు అక్కడున్న పరిస్థితులు, అక్కడున్న సిట్యుయేషన్స్ మీరు అర్థం చేసుకోవాలి. అక్కడున్న కండిషన్స్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్న దుబాయ్‌లో పరిస్థితులనేది మీరు చాలామంది అనాలిసిస్ చేశారో లేదో తెలీదు. రీసెంట్‌గా నిన్ననే అనుకుంటాను ఒకరు నాకు కామెంట్ పెట్టారు. నేను దుబాయ్ వచ్చి 1 మంత్ అవుతుంది. కానీ జాబ్ ఏది కూడాను కుదరట్లేదు. రిఫరెన్స్ అని ఏదైనా సజెస్ట్ చేస్తారా అని చెప్పేసి. నార్మల్‌గా ఏంటంటేనే ఇప్పుడొస్తున్న పరిస్థితి ఏంటంటేను, ఇప్పుడున్న కండిషన్స్ అనేవి జాబ్ వెతుక్కోవడానికి కరెక్ట్ కాదు. ఏంటంటే ముందు ఆహ్, ఈద్ టైం. నార్మల్‌గా ఏంటంటే ఈద్ టైంలోన మనకు పబ్లిక్ హాలిడేస్ ఎక్కువుంటాయి. 5 డేస్ ఈద్‌లో పబ్లిక్ హాలిడేస్ ఉండే. తర్వాతను రెండవ విషయం వచ్చి సమ్మర్ హాలిడేస్. సమ్మర్ హాలిడేస్ కావడంతో చాలామంది ఎవరైతే మేనేజ్మెంట్ లెవెల్ తర్వాత చాలామంది కూడా అరబ్బీ వాళ్ళందరూ కూడాను వెకేషన్స్‌లో ఉన్నారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అరబ్బీ వాళ్ళు మీకు పెద్దగా కనిపించట్లేదు. అందరూ కూడా వెకేషన్స్‌కి వెళ్ళిపోయి ఉన్నారనమాట. సో, కండిషన్ నెంబర్ 2 ఇదొకటి ఉందనమాట. తర్వాత ఏంటంటేను వీసాలు కూడా ప్రాబ్లమ్స్ అవుతున్నాయన్నమాట. ఎప్పుడైతే జాన్వరిలో మొదలయ్యాయో ఆ వీసా ప్రాబ్లమ్స్ అనేవి అవి ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అఫీషియల్‌గా ఎక్కడ అనౌన్స్ చేయకపోయినా కూడాను ఒక్కోసారి ఎప్పుడు వీసా వస్తుందో తెలియదు. కొంతమందికి ఆగుతున్నాయి. ఆ రకంగా ఉన్నాయన్నమాట. వీసా కండిషన్స్ చూసేసుకుంటేను. తర్వాతను ఎప్పటికప్పుడు అనేది ఇమిగ్రేషన్ సిస్టమ్‌లో చాలా అప్డేషన్స్ అయితే వస్తున్నాయి. అది ఎయిదర్ విజిట్ వీసాలో కానీ లేకుంటేను వర్క్ వీసాలో కానీ రెండిట్లో కూడా ఎప్పటికప్పుడు అప్డేషన్ చేస్తూనే ఉన్నారు. రీసెంట్‌గా చూసుకుంటే కొన్ని పొజిషన్స్ పైన అంటే డ్రైవర్స్ గానీ, వెల్డర్, ఫిట్టర్, ఏసీ టెక్నీషియన్స్, కొన్ని ఇలా ఒక 40, 50 రకాల పొజిషన్స్‌కి అనేది వీసాలనేది ఇష్యూ చేయట్లేదు నాకు తెలిసి. సో, ఇలాంటివన్నీ కూడా కండిషన్స్ అనేవి ఉన్నాయన్నమాట. మీరు ఎవరైనా కూడా రావాలి అనుకుంటేను ముందు ఇవన్నీ తెలుసుకొని రావాలన్నమాట. డైరెక్ట్‌గా ఇక్కడికి వచ్చేస్తారు. విజిట్ వీసా వేసుకొచ్చేస్తాకను ఆహ్, తర్వాత జాబ్ రాలేదని ఇబ్బంది పడడం కంటేను ముందే అక్కడ పరిస్థితులు తెలుసుకొని రావడం మంచిది. ముందేంటంటే ఇక్కడ సమ్మర్‌లో ఎప్పుడు కూడాను జాబ్ వెతుక్కోవడానికి సూటబుల్ కాదు ఈ టైం. ఇప్పుడు సమ్మర్ కదా! ఈ టైంలో సమ్మర్ మీరేంటంటే కార్ పార్క్ చేసి 50, 100 మీటర్లు మీరు ఆఫీస్‌కి నడిచెళ్ళే లోన పూర్తిగా తడిచిపోతారు. మీరు ఇంటర్వ్యూ అటెండ్ చేయాలనే ఒక ఇంట్రెస్ట్ ఉంటది కదా! అది కూడా పోతుందనమాట. అంత ఎండగా ఉంది ప్రెజెంట్ పరిస్థితి. విపరీతమైన ఎండ 51 డిగ్రీస్ సెంటిగ్రేడ్ అయితే ఉంది ఇక్కడ ఎండలు. అదేవిధంగా దుబాయ్‌లో విపరీతమైన కాస్ట్ ఆఫ్ ఇది కూడా పెరిగిపోయినాడు. చాలా కాస్ట్‌లు పెరిగిపోయి జాబ్స్ అనేవి పెద్దగా లేవు. చాలామంది కొన్ని నెలల పాటు కొన్ని 6 నెలలుగా కొంతమంది విజిట్‌ల పైన అలా కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. ఇందాక విజిట్ వీసా అని చెప్పాను కదా! కొంతమంది జాబ్ రాకపోవడానికి ఇంకో కారణం ఏంటంటే విజిట్ వీసాలో వీళ్ళు బిజినెస్ వీసా అనే విజిట్ వీసాలాగా ఏసేసుకొస్తున్నారు. తర్వాత అది కన్వర్ట్ కావట్లేదు. రీసెంట్‌లీగా ఒకతను విజిట్ పైన వచ్చారు. విజిట్ పైన వచ్చి మా ఎక్స్ ఎంప్లాయే మళ్ళీ రీహైర్ చేసేసుకున్నాం. రీహైర్ చేసుకున్నాకను తను వచ్చిందనమాట విజిట్ రమ్మంటేను అతనేం చేశారు బిజినెస్ వీసా ఏసుకొచ్చాడనమాట. విజిట్ వీసా. సో, దాన్ని కన్వర్ట్ చేయడం కుదరలేదు. సో, ఎప్పుడైనా కూడాను మీరు రావాలి అనుకుంటే జాబ్ పర్పస్ ఇంతకుముందు చెప్పాను కదా! గ్రౌండ్ వర్క్ అని. మీరు ముందే అన్నీ ప్రిపేర్ చేసుకొని అన్నీ వాకప్ చేసేసుకొని రావడం మంచిదనమాట. లేకుంటే ఇక్కడికొచ్చాక మీకు ఖర్చులనేవి ఎక్కువవుతాయి. ప్రస్తుతం అయితే జాబ్ మార్కెట్‌కైతేను పరిస్థితులైతే బాలేవు. ఆహ్, ఈ ఈ 4 కంట్రీస్ కూడాను ఏదైతేనో పాకిస్తాన్, ఇండియా, బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండియా. ఇండియా కొంతవరకు పర్వాలేదు గానీ విజిట్ వీసాలు అయితే ఇస్తున్నాడు గానీ మిగతా దేశాలకైతేను చాలా ప్రాబ్లమ్స్ అనేవి తగులుతున్నాయి. అవి ఏది కూడా అఫీషియల్‌గా బయటికి చెప్పకుండా ఇవన్నీ జరుగుతున్నాయన్నమాట. అన్‌అఫీషియల్లీ జరుగుతున్నాయి. ఎలా అంటేను ఈవెన్ విజిట్ వీసాలు కూడాను ఇదైతేను ఏజ్ గ్రూప్ కూడా చూస్తున్నారు. అంటే 20-35 ఏళ్ల లోన ఉండేవాళ్ళు విజిట్ వీసాలు వచ్చేటప్పుడు సింగిల్‌గా వచ్చేటప్పుడు అయితేను ప్రాబబిలిటీ అంటే రిజెక్షన్‌కి ఎక్కువ అవకాశాలు అయితే అవుతున్నాయి విజిట్‌లో కూడాను. అంత బాగా ఫిల్టర్ చేస్తున్నారన్నమాట. సో, అది ఈ మధ్యన అయితేను మళ్ళీ ఈద్ తర్వాతను కొన్నాళ్ళ పాటు ఇది ఇమిగ్రేషన్ సిస్టమ్ అప్డేషన్‌లో ఉండే దానివల్ల కూడా చాలా రిజెక్షన్ అనేవి జరిగాయి. చాలా మందికి డిలేలు కూడా జరిగాయి. సో, బెటర్ ఎవరైనా రావాలి అనుకుంటేను నాకైతేనే ఎవరైతే కామెంట్ పెట్టారో ఎవరైతే చెప్తున్నారో కామెంట్ ఈ మధ్యన వీడియోలు చేయలేకపోవడం కారణం ఏంటంటే టైం కుదరట్లేదు. ఇలాంటి సజెషన్ చెప్దాం సర్లే ఇక్కడికొచ్చాక ఇబ్బంది పడే కంటే ముందే వాళ్ళకి చెప్తే కొంత జాగ్రత్త పడతారని చెప్పేసి అనుకున్నా కూడాను కుదరట్లేదు. టైం కుదరట్లేదు అన్నమాట. వీడియోలు చేయడానికి కూడా టైం కుదరట్లేదు. సో, ఇది ప్రస్తుతం అయితేను జాబ్ సెర్చ్‌కి అయితేను టైం అయితే బాలేదు ప్రెజెంట్ దుబాయ్‌లో.
ఈ దాన్నేమంటారు, ఈ ఇమ్మిగ్రేషన్ సిస్టమ్స్‌లో గానీ, తర్వాతను ఈ ఎండలు గానీ, సెలవులు గానీ, ఇవన్నీ కూడా ఫేవరబుల్ కండిషన్స్ అయితే ఇప్పుడు కావనమాట. సమ్మర్ ఇదొకటి. సో, మీరు మంచి టైం చూసేసుకొని వచ్చే ముందే ఎలాగుంది, పరిస్థితులు ఎలాగున్నాయి ఇక్కడ తెలుసుకొని రావడం మంచిది.